సంధ్య, చాలా ఆకలేస్తుంది. డిన్నర్కి ఏం చేస్తున్నావు? ఈరోజు హెల్దీగా టేస్టీగా ఒక రెసిపీ చూపిస్తాను. స్ప్రౌట్స్ అండ్ మిల్లెట్స్తో కలిపి ఒక మంచి దోశ. ఇవి పెసలు అనమాట. పెసల్ని నానబెట్టుకుని ఇలా మొలకలు తెచ్చుకున్నానండి. దీనికి కొలత ఏంటంటే 1 కప్పు పెసలు, మీరు ఏ కప్తో అయితే పెసలు తీసుకున్నారో ఆ కప్తో కొర్రలు, 1/2 కప్పు బియ్యం. ఈ 3 కలిపి మన దోశ కన్సిస్టెన్సీలో రుబ్బుకోవాలన్నమాట. ఒక చిన్న పచ్చిమిర్చి, 2 వెల్లుల్లి రేకలు, ఒక 1 ఇంచ్ అల్లం. మంచి సువాసన వస్తుంది ఇలా వేసుకుంటే. అలాగే దీనికి కావాల్సినంత సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. మీరు ఇప్పుడు పిల్లలకు కానీ మీకు కానీ స్ప్రౌట్స్ తినండి అంటే ఆ బోరింగ్ పద్ధతిలో నేను తినలేను, పిల్లలు అస్సలు తినలేరు. మిల్లెట్స్ అయినా సరే రైస్ కుక్ చేస్తే కొంచెం ముద్దగా ఉంటుంది, వాళ్ళు తినలేరు, మనం తినలేం. ఇలా చేసుకున్నాం అనుకోండి, స్ప్రౌట్స్ తిన్నామని తెలియదు, మిల్లెట్స్ తిన్నామని తెలియదు, కానీ ఒక టేస్టీ డిష్ తిన్నట్టయితే తెలుస్తుంది అనమాట. మనం ఎప్పుడు హెల్దీగా ఉండాలంటే హెల్దీ ఫుడ్ తినడంతో పాటు ఎక్సర్సైజ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో అందుకే మేము లాస్ట్ 3 months నుంచి ఫిట్ ఐక్యూలో ట్రైనింగ్ సెషన్స్ తీసుకుంటున్నాం. వాళ్ళకి గ్లోబల్ యాక్సెస్ ఉంది. మీరు ప్రపంచంలో ఎక్కడున్నా మీకు నచ్చిన టైంలో వర్కౌట్ సెషన్స్ బుక్ చేసుకోవచ్చు. మీకు పర్సనలైజ్డ్ కిచెన్ ఫ్రెండ్లీ డైట్ ప్లాన్స్ ఇస్తారు. మిమ్మల్ని రెగ్యులర్ గా మానిటర్ చేసి మీ ప్రోగ్రెస్ గురించి ఫీడ్బ్యాక్ ఇస్తారు. అలాగే మీరు PCOS, థైరాయిడ్, డయాబెటీస్ లేదా ఇంకేదైనా లైఫ్ స్టైల్ రిలేటెడ్ కండిషన్స్ తో బాధపడుతూ ఉంటే మీకు స్పెషలైజ్డ్ ప్రోగ్రామ్స్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఫైనలీ కంప్లీట్ లైఫ్ స్టైల్ చేంజ్ ప్రోగ్రామ్ కూడా ఉంది. ఇందులో లాంగ్ టర్మ్ హెల్త్ ఇంప్రూవ్మెంట్ మీద ఫోకస్ చేస్తారు. ఇది నేతితో వేసుకుంటే బాగుంటుందండి. నేనైతే నేతితోనే వేస్తున్నాను. మీరు ఫిట్ ఐక్యూలో జాయిన్ అవ్వాలనుకుంటే కొలాబ్లో వాళ్ళ డీటెయిల్స్ ఇచ్చాను. వాళ్ళ పేజ్కి వెళ్ళి మీ డీటెయిల్స్ ఫిల్ చేస్తే వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. ఇంక ఈ దోశ మీకు నచ్చినట్టు వేసుకోవచ్చు అనమాట. మీకు ఎగ్తో కావాలంటే ఎగ్తో, పన్నీర్తో కావాలంటే పన్నీర్తో, చీజ్తో కావాలంటే చీజ్తో, మీకు నచ్చిన టాపింగ్స్తో చేసుకోండి. ఇది బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ దేనికైనా సరే హోల్సమ్ మీల్ అనమాట. ఇంక మీకు ఏమీ అక్కర్లేదు. సో దాంతో యమ్మీ కోకోనట్ చట్నీ. ఇది సమయానికి చైతన్యకి అయితే డిన్నర్ చేసి పెడుతున్నానండి. నేనైతే పార్టీకి వెళ్తున్నాను అనమాట. నేనైతే రెడీ అయిపోయి పార్టీకి వెళ్ళిపోతున్నాను. ఎలా ఉందని చెప్పు. కుందన బొమ్మలా ఉన్నావు సంధ్య.